ఆ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులు వ్యక్తులు అందరూ కూడా సమీపానికి వస్తే శాంతితో ప్రారంభం చేసి కార్యక్రమం ప్రారంభం చేస్తాం. 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయాలని 10వ రోజు అక్షయ తృతీయ, ఆ రోజు పూర్ణాహుతి కార్యక్రమం. అది కూడా మంచి గొప్ప పర్వ. ఆ రోజు ఏం చేసినా అక్షయమైన ఫలం కోసం ఆ రోజు చేయాలి అని చెప్పి సంకల్పం చేశాం. ఈ నర్మదా నది నుంచి ఏది తీసుకువెళ్ళినా అన్నీ కూడా నర్మదా బాణములే. వారికి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేయడం అవేం లేదు. రావణ బ్రహ్మ ఒక యామంలో 1 కోటి లింగాలకు పూజ చేసి ఆ 1 కోటి లింగాలను తీసుకొచ్చి దీనిలో పెట్టారు. కోసం ఇక్కడున్న ప్రతిదీ కూడా ఈశ్వరుడితో సమానం. అటువంటి ఈ క్షేత్రంలో పంచాక్షరి జపం, అలాగే నమ్మకం, పారాయణ చేయడం అన్నీ కూడా చాలా విశేషం. చాలా గొప్ప స్థానం ఇది. రేవాదేవే తపక్కుర్యాతని తపస్సు ఎక్కడ చేయాలి అంటే నర్మదా నది ఒడ్డునే చేయమన్నారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి నర్మదా నది తీరం జ్యోతిర్లింగంలో ఒక స్థానం. అమలేశ్వరుడు, అమలేశ్వర స్వామి, అలాగే ఓంకారేశ్వరుడు కూడా ఉన్నాడు. ఆ ఇద్దరి యొక్క సాన్నిధ్యం ఇది ఈశ్వర క్షేత్రాల్లో చాలా గొప్పది.